వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం మేడారం కవరేజ్ లో భాగంగా జంపన్న వాగు దగ్గర ఉన్నాం. జంపన్న వాగులో భక్తులందరూ స్నానాలు ఆచరించి ఇక్కడ నుంచి అమ్మవారి గద్దెల దగ్గరికి వెళ్లి మొక్కు చెల్లించుకొని వంట చేసుకుని తిని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే మనం జంపన్న వాగులో చూడొచ్చు. జంపన్న వాగులో ఎవరైతే భక్తులు స్నానం చేస్తే ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి పాపాలన్నీ తొలగిపోతాయని వాళ్ళకు ప్రగాఢ విశ్వాసం. అందుకే మనం చూడొచ్చు జంపన్న వాగు దగ్గర భక్తుల తాకిడి అయితే పెరిగింది ప్రస్తుతానికి. అయితే ఇక్కడ చన్నీళ్లతోనే ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు వేడి నీళ్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి కొందరు కోయలు కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, వాళ్ళు వేడి నీళ్లు పెట్టి మరి వాళ్ళకు వేడి నీళ్లు విక్రయిస్తా ఉన్నారు. వేడి నీళ్లు 50 రూపాయలకు ఒక బకెట్ చొప్పున విక్రయిస్తే వాళ్ళు చల్లీలతో ఇబ్బంది పడే వాళ్ళు ఆ వేడి నీళ్లు స్నానం చేసి అమ్మవార్లను దర్శించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మాట్లాడదాం, ఇక్కడ ఉన్నటువంటి భక్తులతో మాట్లాడదాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, జంపన్న వాగులో ఎందుకు స్నానం ఆచరిస్తా ఉన్నారు అనేది భక్తులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాగు స్నానఘట్టాల మీద కొందరు వేడి నీళ్లు కాచి భక్తులకు విక్రయిస్తా ఉన్నారు. ఈ వేడి నీళ్లు ఎంతకి ఇస్తా ఉన్నారు ఏంటి అడుగుదాం. ఏం పరం పేరు? వేడి నీళ్ళు కాస్తా ఉన్నారు, ఎట్లా కమ్ముతారు భక్తులకు? బకెట్ కి 50, చిన్న బకెట్. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ నుంచి పసరాకు సమీపంలో ఉన్నటువంటి పసరాకు సంబంధించినటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వేడి నీళ్లు కాచి ఈ కట్టెలు ఎక్కడి నుంచి చేస్తున్నారు? మనం తీసుకుంటున్నారా? మళ్ళీ భక్తులు ఎక్కువ మంది తీసుకుంటున్నారా? అంటే భక్తులకు ఆచారం కదా జంపన్న వాగులో. పిల్లలకు చిన్న పిల్లలకు మాత్రం పోస్తున్నారు, పెద్దలంతా. ఏం పేరు? అక్షిత. ఎక్కడి నుంచి వచ్చారు? సిద్దిపేట. ఎట్లా ఉంది జంపన్న వాగులో ఫెసిలిటీస్ ఎట్లా ఉంది? బాత్రూమ్స్ బాగలేవు, బాగా అంతే. అన్ని మంచిగా ఉన్నాయి, రోడ్లు అన్ని బాగానే ఉన్నాయి, కానీ బాత్రూమ్స్ బాగానే ఉన్నాయి. పార్కింగ్స్ తో బాగానే ఉంది, ఒక బాత్రూమే అంతే. అన్ని బాగానే ఉన్నాయి మేడారంలో. చాలా మారింది, బాగైంది. అంత ముందు కంటే ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడే బాగుంది మొన్నటి కంటే. జంపన్న వాగు సుత బాగానే ఉంది ఇక్కడ సుత. అంత ముందు కంటే సుత ఇప్పుడే బాగుంది జంపన్న వాగు. కానీ ఒక మరుగుదొడ్లే లేవు అంతే. దర్శనం చేసుకున్నటువంటి భక్తులు ఆ జంపన్న వాగు ఒడ్డున జంపన్న గద్దె ఉంటది, ఇక్కడికి వచ్చి ఆ జంపన్నను దర్శించుకుంటా ఉంటారు. మనం చూస్తున్నాము ఇక్కడ భక్తులు వచ్చి కొబ్బరికాయలు కొట్టి జంపన్న గద్దె దగ్గర జంపన్నను దర్శించుకుంటా ఉంటారు. జంపన్నకు తొట్టెలు కడతా ఉంటారు. ఎవరైతే పిల్లలు సంతానంగా ఉన్నటువంటి భక్తులు ఉంటారో వాళ్ళు జంపన్నకు మనం చూడొచ్చు ఇక్కడ జంపన్నకు తొట్టెలు కడతా ఉంటారు. ఈ తొట్టెలు కడతా ఉంటారు, వాళ్ళ కోరికలు నెరవేరితే మళ్ళీ వచ్చి మొక్కు చెల్లించుకుంటా ఉంటారు. మనం చూడొచ్చు ఈ స్తంభానికి తొట్టెలు కడతా ఉంటారు, ముడుపు. ఏమైందమ్మా తొట్టెలు కడతా ఉన్నారు అందరు? ఎందుకు ఇక్కడ? పిల్లలు లేని పిల్లలు కావాలి, తొట్టెలు కడితే అవుతుందా పిల్లలు? జంపన్న గది ఎక్కడ ఎందుకు లేదు? అక్కడ లేదు, ఇక్కడనే వాగులనే ఉంటది జంపన్న గది. వాగులో చనిపోయినందుకు వాగులనే ఉంటాడు జంపన్న. అక్కడ సమ్మక్క సారక్క దగ్గర ఉంటాడు, ఇక్కడనే ఉంటాడు. కానీ సమ్మక్క సారక్క అని అందరూ గవర్నమెంట్ పట్టించుకుంటారు, ఇక్కడ జంపన్నంటే ఎవరు పట్టించుకుంటలేదు. ఏమో మరి మనకు తెలియదు. మాకు ఇక మేము ఇక్కడ సేవ చేస్తాం కానీ మాకు చదువు రాదు, ఏమి రాదు. అందుకే మేము అమాయకులమని ఎవరు పట్టించుకుంటలేదు. ఈ జంపన్న గది ఎక్కడి నుంచి ఉన్నది, ఎప్పటి నుంచి ఉన్నది? కొత్తగా కట్టారా మొదటి నుంచి ఉందా?
అది ఫస్ట్ నుంచి ఉన్నది. ఫస్ట్ పుట్టిందే జంపన్న వాగులనే నిలిచిండు. అప్పుడు మా మామకు దేవుడు జంపన్న దేవుడు వచ్చి ఇక్కడ గద్దె కట్టించిండు. ఎక్కడ మీ ఊరు? కన్నెపల్లి. కన్నెపల్లి. ఏం పేరు అమ్మ? ఏం పేరు? సమ్మక్క. సమ్మక్క. సమ్మక్క పేరు పెట్టుకొని సమ్మక్క జాతరకు వచ్చినావా? ఏంటి గిరాకీ ఎట్లున్నది? పీకలు ఎక్కడి నుంచి? మీ ప్రాపర్ ఎక్కడ? హన్మకొండ పల్లెల్పుల. హన్మకొండలో పల్లెల్పులు ఉంటాను. భీమారం అక్కడ ఉంటాను. ఇప్పుడు ఈసారి గిరాకీలు ఎట్లా ఉన్నది? మేడారం జాతరకు ఎంత తెచ్చినావు? సరికి ఎంత తెచ్చినావు? ఇప్పటి వరకు ఎంత అమ్మినావు? ఎంత నిన్న వచ్చినాం. నిన్న కూడా గిరాకీ మంచిగా ఈసారి పోయిన సార్ అప్పుడు గిరాకీ లేకుండా ఈసారి గిరాకీ కూడా మంచిగా గిరాకీ కూడా బాగుంది. అప్పటికంటే ఇప్పుడే మంచిగా ఉంది జాతర. జనం ఎక్కువ వస్తారా? జనాలు కూడా మంచిగా వస్తారు. ఇప్పుడు కూడా 11 జనాలు వచ్చినా కూడా సమానం కొనుక్కుంటారు. గిరాకీ కూడా మంచిగా అవుతుంది. జనాలు అందరూ సమానం కొనుక్కుంటారు. మీకు గిరాకీ బాగా అవుతుంది. రజిత. బానే ఉన్నాయి కదా. దర్శనానికి ఇప్పుడు చేసుకుంటాం. పోయి స్నానాలు చేసేసి మేకల కోసి అమ్మవారికి నైవేద్యం చూపించినాక దర్శనానికి పోతాం. తెచ్చుకున్నాం. మేము 12 మంది వచ్చినాం. ప్రతి సంవత్సరం మొత్తం మేము మాకేమే నాకు అనుకున్నది అంత అవుతుంది. ఎప్పుడు నా ఇంట్లోనే కొలుసుకుంటారు. ఎప్పుడు నాకు వస్తుంది ఆమె అనుకున్నది నేను అనుకున్నట్టు అవుతుంది. నాకు ప్రతి సంవత్సరం వస్తా. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు ఆమంటే అది అట్లే అంతే. ఇక నేను ఇల్లు కావాలనుకున్నా, నాకు ఇల్లు అయింది. నాకు పిల్లలు కావాలనుకున్నా, పిల్లలు అయింది. నా ఆరోగ్యమైన మంచిగా ఉండాలనుకున్నా. ఒకప్పుడు నేను మొత్తమే లేవలేని పరిస్థితి నడునొప్పితోటి. నేను ఈ జాతర వరకు మంచిగా అయితేనే వస్తాను. మొక్కినా నేను బెడ్ మీద లేవలేకుంటున్నా. మొక్కుకున్నారా నేను లేస్తేనే దగ్గరికి వస్తాను. ఇగో ఈ రోజు వచ్చి ఈ దగ్గర ఆడుతున్నా. అంత నాకంతే తల్లితోటి. జంగం. ఎట్లా ఉన్నాయి చంపనవాగు దగ్గర వసతులు? ఎట్లా ఉన్నాయి మేడారం దగ్గర వసతులు? ఎట్లా ఉన్నాయి గతంతో పోలిస్తే? అప్పటికంటే ఇప్పుడైతే చాలా బాగున్నాయి. చంపనవాగులో నీళ్ళు ఇడలే అంటారు కొందరు భక్తులు. ఇంకా ఇక దూరం ఇక్కడ ఉన్నాయి కదా, అక్కడ దూరం అందుతలేవే ఉన్నాయి. దూరం ఉన్న వాళ్ళ దగ్గరికి వాళ్ళు అక్కడ దూరంలో ఉన్నారు కావచ్చు. అక్కడ వాటర్ సౌకర్యం లేకుండొచ్చు, కానీ ఇక్కడైతే ఉన్నాయి వాటర్. ఇప్పటికైతే 100 రూపాయలు నయమే. ఎందుకంటే ఇంకా కొంచెం దూరం ఇంకో వారం ఉన్నా కూడా ఇప్పటి వరకు ఈ వసతులు చేసిన వాళ్ళంటే ఈ ప్రభుత్వంతో పర్లేదు. ఎక్కడ చూసినా కూడా నీట్ గానే ఉంది. కాకుండా ఏంటి అని అంటే దూరంలో ఉన్న వాళ్ళకు కొంచెం నీటి సౌకర్యం లేదు. లేని వల్ల వాళ్ళైతే ఎందుకంటే దూరం ఉంది కాబట్టి ఇంకొక వారం అనేది ఉన్నది కాబట్టి వసతులు అనేది చేస్తా ఉన్నారు. ఇప్పటికైతే బాగానే ఉంది. పార్కింగ్ సమస్యలు ఎట్లా ఉన్నాయి? మీ వెహికల్ ఎక్కడ పార్క్ చేశారు? మేము దగ్గరలోనే చేసుకున్నాము. చాలా దగ్గరలో చేసినాం. దీని పక్కనే ఉంది మా వెహికల్. పార్కింగ్ కూడా పక్కనే ఉంది. ఎవరు కూడా ఏం ఆటంకం చేయకుండా దగ్గర దాకా వచ్చేసినాం. బాగా దగ్గర దాకా వచ్చినాం. మాది జనగాం జిల్లా బత్తనపేట మండలం కట్కూరు గ్రామం నుంచి వచ్చినాం. మేము కట్కూరు గ్రామం. మేము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడికి ఖచ్చితంగా వస్తాం. మేడారం సమ్మక్కని దర్శించుకుంటాం. మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. తలలు నమ్ముకుంటే మాకు ఏది ఇది చేయదు. మాకు చాలా సంతోషం. ఇంకే వస్తాం. ఇప్పుడు అమ్మవారు వీళ్ళ మీదకి వచ్చినట్టున్నారు, ఏం చెప్పారు? మళ్ళీ అమ్మవారు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్తారు. అమ్మవారు వచ్చిల్లట చెప్పుర్రు. మీరు ఏర్పాటు ఎట్లున్నాయి? ఓకేనా సమ్మక్కకు? ఏర్పాట్లు చాలా సంతోషంగా ఉన్నాయి. అన్ని వాటర్ ఫెసిలిటీ మంచిగా ఉన్నాయి. ఉండడానికి కూడా బాగున్నాయి. ఏం పేరు? చోటు పేరు అక్షయ. ఏం చేస్తారు? ఏ క్లాస్? ఫస్ట్. ఎట్లున్నాయి నీళ్ళు? ఎట్లున్నాయి? చల్లవున్నాయి? సూపర్. ఈత వచ్చా నీకు? ఎక్కడి నుంచి వచ్చినామా? రామప్పలు ఉంటాం. ఎట్లా ఉంది చంపనవాగు దగ్గర వసతులు ఉన్న మెరుగుపడ్డాయా? బాగున్నాయి. వసతులు ఏర్పడ్డాయి. అన్ని ఏసీలు బాగున్నాయి. బాగున్నాయి అన్ని. దర్శనాలు పోయిరా? పోయొచ్చినాం. ఎట్లా ఉంది? గద్దెలు కూడా కొత్త గద్దెలు కట్టారు. బాగున్నాయి అన్న. మంచిగా ఏసీలు.
బాగున్నాయి. గతంతో పోలిస్తే బాగున్నాయా? అప్పటికంటే ఇప్పుడు హైలైట్ అన్న, బాగున్నాయి. బాగున్నాయి. ఇదే బాగున్నది అన్న. ఇదే బాగున్నది. మీ తాగునీరు మరుగుదొడ్ల సౌకర్యం లేదని కొందరు అంటా ఉన్నారు భక్తులు. మరుగుదొడ్లు ఉన్నాయి కానీ అందులో వాటర్ లేవు. దగ్గర పట్ల అందుబాటులో వాటర్ లేక అందులో వాటర్ పోయట్లేదు అన్న. హైదరాబాద్ నుండి వచ్చినాం. దర్శనానికి వెళ్ళా ఇంకా వెళ్ళాయి. నిన్న నైట్ వచ్చినాము. ఈరోజు జంపన్న వాగు దర్శనం తీసుకొని రేపు మార్నింగ్ దర్శనం తీసుకుంటాం. అమ్మవారి రేపు మార్నింగ్ అమ్మవారి వండుకొని తిన్న తర్వాత ఈరోజు జంపన్న వాగు దర్శనం అయిపోతుంది. తర్వాత వండుకొని రేపు అమ్మవారు మళ్ళీ దర్శనం చేసుకొని రేపు సాయంత్రం వెళ్ళిపోవాలి. ఇప్పుడు మేడారం వచ్చారు, మీరు గతంలో వచ్చి ఉంటారు, ఇప్పుడు కూడా వచ్చారు కదా. మేడారంలో వసతులు ఎట్లా ఉన్నాయి? ఏమన్నా డెవలప్మెంట్ కనిపిస్తుందా మీకు? మేడారంలో డెవలప్మెంట్ అంటే గత ప్రభుత్వం పోల్చుకుంటే ఏం లేదు. ఎందుకంటే వసతులు ఏం లేవు. ఇప్పుడు ఇంకా ఇంకొక వారమే ఉంది. వారం ఉన్నా కూడా మరుగుదొడ్లు లేవు, వాటర్ లేదు, ఇదేం వసతులు లేవు. మరుగుదొడ్లు లేవు కదా, ఉన్నది కానీ దాంట్లో వాటర్ ఫెసిలిటీ లేదు. ఏం లాభం అది వేస్ట్ కదా. 250 కోట్లతోనే ఈసారి అభివృద్ధి పనులు చేపట్టింది, గద్దెలు మొత్తం మార్చింది గవర్నమెంట్ అని చెప్తా ఉన్నారు. 250 కోట్లతోటి గవర్నమెంట్ చెప్తుంది కానీ కనబడట్లేదు కదా. 250 కోట్లది బడ్జెట్ అనేది ఎక్కడ కనబడట్లేదు. జంపన్న వాగు దగ్గర అయితే ఏ మార్పులు లేవు. జంపన్న వాగు మార్పులు ఏం లేవు. వాటర్ ఫ్లో ఎట్లా ఉండాలి? ఎప్పుడు నేను గత 25 years నుండి వస్తున్నా. ఇప్పుడు 1 week ఉందా అంటే వాటర్ పోతా ఉంటది. ఎక్కువ ఉండాలి అసలు. చూడు ఎక్కడక్కడ చెక్ డ్యామ్ కట్టేసి వాటర్ ఫ్లో ఉండాలి. ఇట్లా ఫ్లో ఉంటే ప్రాబ్లం ఉండదు. అంతా మురుగుని ఉంటాయి కదా, పబ్లిక్ అంతా గలీజ్ చేస్తూ ఉంటారు. ఫ్లో ఉంటుంటే ఏం ఇబ్బంది లేదు జనాలు. ఏంటన్నా తాడు కట్టేమో గుంజుతాను జంపన్న వాగులో, ఏంటది? అయస్కాంతం. ఎందుకట్లా గుంజుతాను? చిల్లర పైసలు. ఒకసారి రియవా? ఎన్ని పడతాయి మళ్ళీ చిల్లర పైసలు? ఏదో 10 రూపాయలు 5 రూపాయలు ఆగుతాయి చిల్లర పైసలు. ఒకసారి రావట మనం చూడొచ్చు. జంపన్న వాగులో వీళ్ళు ఉపాధి కోసం బతికే వాళ్ళు ఏం చేస్తారంటే అయస్కాంతాలు గట్టి ఇట్లా గట్టి వీటిని జంపన్న వాగులో ఎవరైతే భక్తులు విశ్వాసంతో నాణ్యాలు వేస్తారో ఆ నాణ్యాల కోసం వీళ్ళు ఇట్లా చేస్తా ఉన్నారు. మనం చూడొచ్చు అయస్కాంతాలన్నీ ఒక ఫ్రేమ్ లా మార్చి వాటిని జంపన్న వాగులో గుంజుకుంటూ వెళ్తుంటే ఈ కాయిన్స్ ఎట్లాగో ఐరన్ కాబట్టి వాటికి కత్తుకుంటాయి. దాని ద్వారా వాళ్ళు రోజు ఉపాధి పొందుతున్నారు, లబ్ధి పొందుతున్నారు. మనతో పాటు మాట్లాడతారు. ఎంత వస్తారు రోజంతా కష్టపడతావు ఇట్లా చూస్తే? తెలియదు, లెక్క పెట్టను. చెప్పలేవా? ఇవాళ ఇప్పుడు పొద్దు నుంచి ఎన్ని దొరికినాయి? ఇందాకనే వచ్చిన. ఎక్కడ మీ ప్రాపర్? అవతల అంటే జంపన్న అవతల. మీ ఊరు పేరు ఉంటుంది కదా? సారపాక. తల్లి మీద భారం. ఇక జంపన్న వాగులో తానాలు చేస్తే అన్ని కష్టాలు సుఖాలు లాభాలు మనకు కలిగేటి అన్నీ కలుగుతాయని ఈ జంపన్న వాగులో మనకు ఉన్న అలాంటి మన మీద ఏమున్నా దుశ్చర్యలైనా మనకు పిల్లల ఆరోగ్యాలు ఉండాలన్నా ఈ వాటర్లో జంపన్న వాగులో తానం చేస్తే అన్నీ మనకు అనుకూలంగా ఉంటాయని. ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? బాగుంది. వస్తాం. ఏం మంచి అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? ఈసారి మంచిగానే ఉన్నది. నిరుడు ముందట కేసీఆర్ అప్పటికంటే ఈ రేవంత్ రెడ్డి ఇట్లా మంచిగా చేసిండు. ఇక్కడ ఏం చేసిండు? ఇదే రేవులు వసతులు మంచిగా ఉన్నాయి. గడ్డల దగ్గర ఇంకా పోవాలి. ఎందుకు జంపన్న వాగు రాగానే కొంతమంది షికారు అవుతున్నారు? ఇవాళ దేవుడు సమ్మక్క సారవ దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుని చెప్తారు కావచ్చు. వస్తుంది. ఏ గుడికి అడిగి పోయినా వాళ్ళకు ఇక వస్తూనే ఉంటుంది. మేమా టాటా ఏజీ. సమత నారణగిరి ధర్మసార్ మండలం. ధర్మసార్. చాలా బాగుంది. రష్ బాగుంది. చాలా బాగుంది. బాగున్నాయి వసతులు. బాగున్నాయి. యాటనే ఎప్పటికి వస్తాం మేము. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తాం. బాగుందండి. బాగుంది. ఎందుకు చేయాలంటే అసలు చెయ్యండి దర్శనానికి పోబుద్ది కాదు.
ఎంత చలి అయినా జంపన్న వాగులు స్నానం చేయాల్సిందే. భక్తి అంటే అట్లనే ఉండాలి. దేవుడు బాగున్నాయి, కాకపోతే ఇంకొంచెం బయట ఉంటే బాగుండు, ఇంకా చాలా వదిలిపెడితే బాగుండు. అందుకే అట్లా లేట్ గా ఇంకా వదిలిపెట్టలేదు. రేవంత్ రెడ్డి గారు మస్తు చేసిండు, పర్లేదు. వారసులు కానీ మరమ్మతులు కానీ బాగున్నాయి. నీళ్ళ వరసలు కూడా అన్ని బాగానే ఉన్నాయి. ప్రతి 2 సంవత్సరాల వరకు మేము కంపల్సరీ ఇక్కడికి వస్తాం. దేని దయ వల్ల బాగున్నాయి సార్. థ్యాంక్ యూ. మేము హుజరాబాద్ దగ్గర నుంచి వచ్చాం. ఎట్లా ఉంది ఈసారి జంపన్న జాతర? ఎట్లా ఉంది? జంపన్న వాగులు ఎట్లా ఉంది? ఈసారి బాగానే ఉన్నది. ఇక్కడ బాగానే ఏర్పాట్లు కూడా బాగా చేసిన సీఎం గారు. గవర్నమెంట్స్ మంచిగా పట్టి సీతాక మంచిగా అందరికి అనుకూలంగా బాగా చేసింది ఈసారి. పోయినసారి కన్నా ఈసారి కొంచెం అనుకూలంగా బాగున్నది. ఎట్లా ఇంత పొద్దున చేస్తున్నారు స్నానం? నీళ్లు చల్లలేవా? ఇది చల్లగా ఉన్న దర్శనానికి పోవాలిగా. చల్లగా ఉన్న వేడి ఉన్న దేవుని దర్శనం కాదా, చల్లగా చేయవలసిందే. జంపన్న వాళ్ళ కష్టాలు స్నానం చేయాలి. స్నానం చేయండి, దర్శనానికి పోకూడదు. జంపన్న వాళ్ళ స్నానం చేసినాకనే దర్శనానికి పోవాలి. మొగిలిచేర్ల ఏంటి జంపన్న వాగులో స్నానం చేస్తే ఎట్లా ఉంటుంది? జంపన్న వాగులో స్నానం ఎందుకు చేస్తారు? దేవుడు కానీ వచ్చినాం, దేవుడు కానీ వచ్చి చేసినాం. దేవుడు అని వచ్చి తానం చేస్తాను. దేవుడు వచ్చిన వాళ్ళం కాటికే తానం చేస్తానని వచ్చినాం. ఎట్లా ఉంది ఇక్కడ వసతులు? ఎట్లా ఉన్నాయి? అమ్మవారి దర్శనం ఎట్లా అయింది? దర్శనం ఇంకా దర్శనం కాడికి పోలే ఇంకా మేము. వసతులు ఎట్లా ఉన్నాయి? వసతులు బాగానే అదైతే రోడ్లు ఎట్లున్నాయి? రోడ్లు అయితే బాగానే ఉన్నాయి. రోడ్లు బాగానే ఉన్నాయి, వసతులు బాగానే ఉన్నది. వసతులు బాగానే చేసి మంచిగా సౌకర్యాలు బాగానే ఉన్నాయి. అట్లా